ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 34వ కీర్తన మొదటి నుండి 4 చరణాలు చదువుతూ ఉన్నాను. దయచేసి బైబిల్ ఉన్నవారు తెరచి చూడండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రభు ఈ లేఖన భాగములను మన వెనుకడిలో దీవించినట్లు నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మార్చి నెల 30వ తారీఖు సాయంకాల గడియల వరకు మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచిన మీ ప్రేమకై స్తోత్రములు. నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తులో మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. ఆ ప్రియుని యందు ఆయన శిలువ రక్తము ద్వారా మాకు విమోచనను, విడుదలను ఉచితముగా అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మరి ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు మోషే గారి గృహంలో చేరి ప్రభువా నీ నామమును స్తుతించడానికి, నీ ఘనపరచటానికి, వారి పక్షాన మీరు చేసిన మేళ్లను తలపోసుకోవడానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఈ సమయంలో చదవబడిన లేఖన భాగములను మాకు అర్థమయ్యే రీతిలో బోధించి మమ్మలను తృప్తిపరిచి మీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ముందుకు సాగువారంగా కృప చూపండి. ప్రత్యేకంగా కుటుంబం పక్షాన మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని మేము తలపోసుకుంటూ నాయన ముందుకు సాగునట్లుగా కృప చూపమని, వాక్యమును మీరు హెచ్చించుమని, నిలువబడిన నీ దాసుడినై నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందుమని మా రక్షకుడు, మా ప్రాణప్రియుడు, విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులారా, కీర్తనల గ్రంథము 34వ కీర్తన దావీదు కీర్తన అని వ్రాయబడింది. దావీదు గారు ఈ కీర్తన వ్రాశాడు. ఈ కీర్తనకారుడు దావీదు అని మనము ఎరుగునట్లుగా పైన చిన్న మాటల్లో కూడా అక్కడ దావీదు అనే మాటతో ప్రారంభించాడు, చిన్న మాటలతో. అంటే ఈ కీర్తన దావీదు గారు రాశాడు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు 34వ కీర్తనలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అనే మాట వాడాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అంటే ఎల్లప్పుడూ నేను యెహోవాను స్తుతించెదను అనే మాట, దానికి భావం. సన్నుతించెదను అంటే పాడతాను, ఆయన గురించి కీర్తనలు పాడతాను అనే భావం. నేను సన్నుతిస్తాను, ఆయనను ఎల్లప్పుడూ సన్నుతిస్తాను. రెండవ మాట, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అన్నాడు. దావీదు తన జీవితంలో దేవునిని స్తుతించడంలో చాలా ముందుంటాడు అందరికంటే. దేవునిని స్తుతించడం దావీదు చేసే గొప్ప పని అండి. అది తనకి ఎన్ని పనులున్నా, ఎంత బాధ్యత ఉన్నా దేవునిని స్తుతించడం అనేదాన్ని ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. దావీదు జీవితంలో ప్రభువుని స్తుతించడానికే ఆయన చాలా ఎక్కువ కాలాన్ని ఇస్తాడండి. ఇంకా రాజుగారు కదా, చాలా పనులు ఉంటాయి కదా, చాలా బాధ్యతలు ఉంటాయి. కానీ ఆ బాధ్యతలు అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏమంటాడంటే, నేను ఆయన్ని సన్నుతిస్తాను, నేను ఆయన్ని కీర్తిస్తాను అన్నాడండి. నిజంగా దావీదు, రాజైన దావీదు దేవుణ్ణి స్తుతించడంలో ఎలా ఉన్నాడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు. కీర్తన 63 చూడండి ఏమంటున్నాడు. 63వ కీర్తన మనం ఎరిగిన లేఖన భాగంలోనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 63వ కీర్తన, కీర్తనల గ్రంథం 63వ కీర్తన 6వ చరణం. కాగా ఈ కీర్తన కూడా దావీదు గారు రాసిందే.
అంటున్నాడు. కాగా నా జీవిత కాలం అంతయు నేనేలాగు నిన్ను స్తుతిస్తాను. ఎంతకాలం అంట? ఎంత? జీవితకాలం అంతా ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను. ఈరోజు మానవుడు ప్రభువుని స్తుతించడం మర్చిపోతున్నాడండి. మానవుడు ప్రభువుని స్తుతించడం మర్చిపోతున్నాడు. మనకు ఆదివారం జరిగే ఆరాధన కూడిక ప్రభువుని స్తుతించే కూడిక, ఆయనను జ్ఞాపకం చేసుకునే కూడిక, ఆయనను ఆరాధించే కూడిక. ఏ కూడిక అది? చాలామంది బయట సహవాసాల్లో వింటూ ఉంటాను నేను అప్పుడప్పుడు. వాళ్ళు పొద్దున్నే ఆదివారం ప్రకటన చేసేది ఏంటంటే ప్రార్థనా కూడికకు అందరూ సిద్ధపడరండి అంటాడు. అది కూడా వాళ్ళకి ఏంటి? అది ప్రార్థనా కూడిక. మనకు ఆరాధన కూడిక, మనం ప్రభువుని స్తుతించే కూడిక. ఆదివారపు కూడికను మనం ఏమనాలంటే ఆరాధన కూడిక. మన సహవాసంలో బ్రదరన్ సంఘాలలో బోర్డులు కూడా రాస్తారు. ఆ క్రమ కూడికలని రాసే దగ్గర ఆదివారం ఆరాధన అని రాస్తారండి. ఆదివారం ప్రార్థన కాదు, ఆదివారం కూడిక కాదు, ఆదివారం ఆరాధన కూడిక. ఆరాధన కూడికలో మనం చేసే పనుల్లో ఏంటంటే ప్రభువుని స్తుతించడం, ఆరాధించడం, ఆయనను ఘనపరచడం. దావీదు అంటాడు నేనేలాగూ నిన్ను స్తుతిస్తాను. ఎంతకాలం అంటే జీవితకాలం అన్నాడండి. జీవితకాలము స్తుతిస్తాను అన్నాడండి. ఇంకేం పని లేదా? ఎన్ని పనులు ఉండా సరే ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రభువా నేను నిన్ను స్తుతించడమే నాకు ముఖ్యం అన్న. 146వ కీర్తన 146వ కీర్తన 2వ చరణం మనం చదువుదాం. 146వ కీర్తన 2వ చరణం. నా జీవితకాలం అంతయు నేను యెహోవా. ఎంతకాలం అంట? జీవితకాలం అంతా. 63వ కీర్తన 6వ చరణంలోను 146వ కీర్తన 2వ చరణంలోను నా జీవితకాలం అంతయు. నిజంగా మనం జీవితకాలం స్తుతిస్తున్నామా? చాలాసార్లు మనం చేసే పనుల్లో ఏంటంటే ప్రభువా మాకు అది లేదయ్యా, మాకు ఇది లేదయ్యా, మాకు కారు లేదు, ఫ్రిడ్జ్ లేదు, కూలర్ లేదు, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, పిల్లలు లేరు. మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. కానీ అడగటం కంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన చేయటం కంటే ముఖ్యమైనది స్తుతించడం. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తాను. చాలు నా జీవితకాలం అంతయు నేను స్తుతిస్తాను. నిజంగా స్తుతికి చాలా ప్రాముఖ్యత ఇస్తాడండి దావీదు జీవితంలో ప్రభుని. అందుకనే మనం 34వ కీర్తన నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. నేనెల్లప్పుడూ. ఇది మనకు ఒక పాఠం, మనం నేర్చుకోవలసిన ఒక అంశం. నువ్వు నిజంగా ఎల్లప్పుడూ స్తుతిస్తున్నావా? ఇంకో మాట కూడా మనం చదివితే కీర్తన 119. ఈ కీర్తన కూడా దావీదేవు రాశారని చరిత్రకారుల భావం. 119వ కీర్తన 164వ చరణం చూడండి ఏమన్నాడు. 164వ కీర్తన 119వ కీర్తన 164వ చరణం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఎన్ని మార్లు అంట? దినమునకు 7 మారులు నేను నిన్ను. నిజంగా ఇలా చేసేవాళ్ళు ఎంతమందో. 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 అనేది దేవుని సంఖ్య, అది సంపూర్ణ సంఖ్య. అందుకనే 7 అనేది మన బైబిల్లో 7 సంఘాలు, 7 దీపస్తంభాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. 7 అనేది దేవుడు తను పనంతా ముగించి విశ్రమించిన అంటే సంపూర్తి చేశాడు. అందుకే 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఇప్పుడు దావీదు నేను సంపూర్ణంగా అనే మాట చెప్పకుండా దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తాను దేవా, నేను నిన్ను ఘనపరుస్తానయ్యా. అందుకనే దావీదును గురించి దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైనా. ఎందుకు దేవునికి మనం అంటే ఇష్టం లేదా దేవునికి? మనం అందరం అన్నా ఇష్టమే ఆయనకి. మనం అందరం ఇక్కడ కూర్చున్న వారు, భూమి మీద ఉన్నవారు అందరూ ఆయనకి ఇష్టలే. కానీ ఆయనకి ఇంకా ఎవరి ఇష్టలు అంటే ఎవరి గురించి ఆయన చెప్తాడంటే ఆయనను ఘనపరుచు వారిని, ఆయనకి స్తోత్రము స్తుతి చెల్లించే వారిని. దినమునకు 7 మారులు నాయన
నేను నిన్ను స్తుతిస్తాను. అవకాశం ఉంటే మనం 7 సార్లు అయినా తింటారు. మన వాళ్ళు తినటం మొదలు పెడితే 7 సార్లు అయినా తింటారు, కానీ కనీసం 3 సార్లు అయినా దేవునికి ప్రభువా నేను నీకు స్తోత్రం చెల్లిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా అన్న. ప్రభువు కోరుకునేది మన నుండి ఆయనను స్తుతించటమే, ఆయనను సన్నుతించటమే, ఆయనను ఘనపరచటమే. ప్రియులారా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడండి. నిత్యము నిత్యము ఎల్లప్పుడూ స్తుతిస్తాను, నిత్యము స్తుతిస్తాను, సంపూర్ణంగా స్తుతిస్తాను. దేవుణ్ణి ఘనపరచటంలో ఏంటి స్తుతిలో ఉన్న ప్రత్యేకత, స్తుతిలో ఉన్న విషయం అంటే మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. 50వ కీర్తన 23వ చరణం మనం ఎప్పుడు చదువుతాం. ఆ కీర్తన 50వ కీర్తన 23వ చరణం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. అది ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. ఈ మాట చెప్తుంది ప్రభువే. అంటే ఆయన కోరుకుంటున్నాడు, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. నన్ను మహిమపరిచే వ్యక్తి ఎవరు అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. చాలామంది ఏమంటారంటే దేవుడికి డబ్బులు అవసరం అయితే మనం ఇద్దామన్నా అంటారు. ఏమన్నా అవసరం అయితే చేద్దామన్నా, మందిరానికి ఏమన్నా లేవన్నా అవి చేద్దామన్నా, ఈ చేయటానికి ఆలోచిస్తారు. ఎందుకు నీ దేవుని మహిమ కొరకు చేశానన్నా నేనది అంటారు. అది కాదు దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ రావాలంటే ఏం కావాలంటున్నాడు? స్తుతియాగం. ఎంతమంది చాలాసార్లు మనము దీన్ని వెనకేసుకొస్తున్నాం. దేవునిని స్తుతించడం. దావీదు మహారాజు, దేవా నిన్ను స్తుతిస్తానయ్యా, జీవితకాలం అంతా స్తుతిస్తానయ్యా, నిత్యము స్తుతిస్తానయ్యా. ఈ మాట 145వ కీర్తన మొదటి చరణాల్లో కూడా అన్నాడండి. 145వ కీర్తన. రాజువైన నా దేవా. అసలు రాజు ఎవరు? దావీదే రాజు. కానీ ఈయనకి రాజు ఎవరు? దేవుడు. రాజా నీ పరిపాలనలో నేను బాగున్నానయ్యా, నువ్వు అన్నీ ఇస్తున్నావయ్యా అని కాదు అంటుంది. రాజువైన నా దేవా నిన్ను ఘనపరుస్తాను, నీ నామమును నిత్యము నీ నామము నిత్యము సన్నుతిస్తాను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును. నిజంగా నిత్యము అనే మాటలో ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నిసార్లు ఆరాధన బాగొట్టుకున్నావో నువ్వు ఒక్కదానివో చేసేది కాదు అది. ఆరాధన అనేది అందరూ చేసేది. ఆరాధన అనేది అందరూ కలిసి ప్రభువుని సంఘముగా స్తుతించేది. నువ్వు మాత్రం నేను బాగుపోతే ఏమైందిలే, నేను ఒక్కదాన్నేగా, నువ్వు అనుకుంటావు నేను ఒక్కడనేగా ఈరోజు మానేస్తుంది. కాదు. ప్రభు నీ నుండి కోరుకుంటుంది ఏందో తెలుసా? స్తుతి యాగం కావాలంటున్నాడు ఆయన. నాకు మహిమ రావాలి. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. దావీదు జీవితంలో నిత్యము, అనుదినము, ఎల్లప్పుడూ దినమునకు 7 మార్లు, దినమునకు 3 మార్లు స్తుతించిన వ్యక్తి దానియేలు గ్రంథము తీనవసరం లేదు. 6వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఉంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అనుదినము 3 మారు మోకాళ్ళుని తన దేవునికి, తన గది కిటికీ తలుపులు యెరూషలేము తట్టునకు తెరవబడి, చాలా స్పష్టంగా చెప్పాడండి. ఏం చేస్తున్నాడంట? తన దేవునికి ప్రార్థించచ్చు. అక్కడ మాట వాడాడు. అయ్యా సహోదరులు చదవండి. ఎవరు చదువుతున్నారు? సహోదరులు చదువుతారులే. నేను తన దేవునికి యథాప్రకారము అనుదినము 3 సార్లు. పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, మామూలు ఉద్యోగం కాదు అతనిది. అతను దేశంలో
22 అధికారుల మీద అధికారి. ఎంతమంది అధికారుల మీద? 122 అధికారుల మీద అధికారి. ఆయన కింద 122 అధికారులు ఉన్నారు. వాళ్ళ మీద ఈయన అధికారి. అంతమంది అధికారుల మీద అధికారి అయిన ఆయనకి పని లేదంటే చాలా పని ఉంది. అయినా సరే ముమ్మారు యెరూషలేము తట్టునకు తెరవబడి తన దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎన్నిసార్లు? ముమ్మారు, 3 సార్లు. దావీదు 7 సార్లు. ప్రియులారా, ఈ మాటను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవునిని మనము స్తుతించాలి, ఆయనను మనము గౌరవించి గణపరచాలి. ఆయన మన అందరికీ పైన ఉన్నవాడు, ఆయన మహారాజు, సర్వమును ఏలుచున్నవాడు, ఆయన గొప్ప రాజు. ఆయన నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసా? నీవు ఆయన్ని స్తుతించి గణపరచాలని, నీవు ఆయన్ని మహిమపరచాలని, ఈ కీర్తనలు రాస్తున్న దావీదు 86వ కీర్తనలోనికి వస్తే ఒక మాట అన్నాడండి. 86వ కీర్తన సహోదరులు చదువుతారు. 12వ చరణం. నా పూర్ణ హృదయముతో నేను కృతజ్ఞత. చాలా జాగ్రత్తగా వినండి. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. నీ నామమును నిత్యము మహిమపరుస్తానయ్యా. ఈ మాటలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సన్నుతించడం, స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, నిత్యము మహిమపరచడం, ఈ మాటలు మన జీవితాల్లో ప్రభువుని గణపరిచేవిగా ఉండాలండి. దావీదు మాటలు చెప్పేవాడే కాదు కానీ నిజముగా అలాగూ చేసేవాడు. అందుకనే దావీదు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని చెప్పాడు దేవుడు. నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని ఎందుకు అంత స్పష్టంగా చెప్పాడంటే నన్ను స్తుతించేవాడు దావీదు. ఈరోజు అన్నవాళ్ళు కూడా ఈ కూడికి ఏర్పాటు చేసుకోవడంలో కారణం ఏంటంటే ప్రభువుని స్తుతించాలి. మా కుటుంబం పక్షాన ప్రభు ఎన్నో మేలు చేశాడు, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మేమేం చేయాలి? స్తుతించాలి. మీరేనా అని అడిగితే ఇప్పుడు 34వ కీర్తన 3వ చరణంలో అంటారు. ఏమంటాడు? జాగ్రత్తగా వినండి. 34వ కీర్తన మనం చదివాం. 3వ చరణంలో ఏమన్నాడు? నాతో కూడి, మీరందరూ మా కుటుంబంతో కూడి మీరేం చేయాలా? యెహోవాను గణపరచాలా. అందుకు మిమ్మల్ని కూడా పిలిచాం. మిమ్మల్ని ఎందుకు రమ్మన్నామంటే మాతో కలిసి మేము స్తుతిస్తున్నాం దేవుణ్ణి, మేము గణపరుస్తున్నాం. మా కుటుంబంతో కలిసి మీరు కూడా మాతో కూడా మనమందరము అన్నాడు. ఏమన్నాడు? మనమందరము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు గొప్పవాడు. ఆయన నామాన్ని ఇంకా మనం ఏం చేద్దాం? గొప్ప చేద్దాం. ఆయనకు మించిన వారు ఎవరు లేరు. అందుకనే నా పూర్ణ హృదయంతో నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ఆయన్ని నేను గణపరుస్తాను, ఆయన్ని నేను మహిమపరుస్తాను, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. దావీదు జీవితంలో ప్రభువుని స్తుతించడం ఆయనకి ఎంత ఆశ. అట్లయితే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవుని ఇష్టానుసారుడుగా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటో తెలుసా? నీ జీవితంలో ప్రభువుని స్తుతించడం నేర్చుకోవాలి, ప్రభువుని ఘనపరచడం నేర్చుకోవాలి, ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా బ్రతకడం నేర్చుకోవాలి. నీ జీవితం ద్వారా ఆయనకు మహిమ కలగాలి. స్తుతియాగం అర్పించువాడు మాత్రమే నన్ను మహిమపరిచేవాడు, నన్ను ఆరాధించేవాడు, నన్ను ఘనపరిచేవాడు. చాలాసార్లు భూమి మీద మానవులు బ్రతుకుతున్నారు కానీ దేవునికి మహిమ లేదు, దేవునికి ఘనత లేదు, దేవునికి స్తోత్రము లేదు, దేవునికి స్తుతి లేదు. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ప్రభువుని
ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ప్రభువుని అడుక్కోవటం, దాన్ని ప్రార్థన అంటారు. జాగ్రత్తగా వినండి. ప్రార్థన అంటే ప్రభువుని వేడుకోవటం. అయ్యా సహాయం చెయ్యయ్యా, దయ చూపించయ్యా, కరుణించయ్యా, మేలు చెయ్యయ్యా, ఇవన్నీ అడుక్కోవటం. మనం స్తుతించడం అంటే ఆయనను ఘనపరచటం, ఆయన్ని గొప్ప చేయటం. ఈరోజు దేవుని బిడ్డలు ఇంకా ఎక్కడున్నారంటే అడుక్కునే స్థితిలోనే ఉన్నారు. ప్రభువుని అడగాలే, తప్పని కాదు నేను అనేది. ప్రభువుని అడగాలి, కానీ ప్రభువుని అడగటం కంటే ఏం చేస్తున్నారు? ప్రభువుని స్తుతించడం కంటే ఎక్కువ ఏం చేస్తున్నారు? అడుక్కుంటున్నారు. ప్రభువు మనం అడుక్కోవాలని కాదు ఆయన మనల్ని పుట్టించింది. ఆయన్ని ఘనపరిచే వాళ్ళంగా ఉండాలని, ఆయనకు మహిమ తెచ్చే వాళ్ళంగా ఉండాలని, ఆయనను స్తుతించే వాళ్ళంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. ఆయన అన్నాడు ఇశ్రాయేలుతో చెబుతూ 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43:7 ఒక మాట చెప్పాడండి. ప్రజలను అసలు నేను ఎందుకు సృజించానో, ఎందుకు పుట్టించానో చెప్పాడు. ఎందుకంట వారిని, మనుషులను, మానవులను నేను ఎందుకు సృజించానంటే నా మహిమ నిమిత్తమే. మహిమ ఎట్లొచ్చిద్ది ఆయనకి? మహిమ ఎట్లొచ్చిద్ది? ఇందాకే చదువుకున్నాం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. అంటే స్తుతియాగం అర్పించడం ఆయన్ని మహిమపరచడం. ఇప్పుడు నన్ను ఎందుకు పుట్టించాడంటే స్తుతియాగం అర్పించడానికే పుట్టించాడు. అంటే నా మహిమ కొరకు, నాకు మహిమ రావాలి, అందుకే నేను పుట్టించా మనిషిని. ఆయనకు మహిమ ఇవ్వకపోగా, ఆయనకు స్తుతి ఇవ్వకపోగా ఏం చేస్తున్నాం? మనందరం ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రార్థన చేస్తున్నాం ఎక్కువ. అయ్యా అది లేదయ్యా, ఇది లేదయ్యా, అది లేదు. ప్రియులారా, మనం ప్రార్థన చేయ అవసరం లేదు. ప్రభువు మన అవసరతలు ఎరిగినవాడు, మనకు సహాయము చేయగలిగిన వాడు. ఆయనను స్తుతించడం నేర్చుకుంటే చాలండి. ఆయన్ని స్తుతించడం నేర్చుకుంటే చాలు. అందుకని నేను చాలాసార్లు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నాకు ఇష్టమైన మాట ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చదువుతున్నాను. చూడండి. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమోనీయులను, మోయనీయుల్లో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు అనే రాజు మీదకి 3 తెగల వాళ్ళు వచ్చారండి. వాళ్ళు ఎవరు? మోయాబీయులు, అమోనీయులు, మోయానీయులు. వీళ్ళు 3 తెగవాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ రాజు యుద్ధానికి వచ్చినప్పుడు? జనం అటు నుంచి 3 తెగల వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలి రాజుగారు? ఏం చేస్తారు మీరైతే? వెంటనే ఇంట్లోకి వెళ్ళి గది తలుపులు మూసి, ప్రభువా వీళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఎట్టకట్ట గెలిచేటట్టు చేయయ్యా, ఎట్టోకట్ట మాకు సహాయం చేయయ్యా, మమ్మల్ని బ్రతికించయ్యా. ఇదే మన ఆలోచన. కానీ ఈయన అలా చేయలా. ఈయన చేసిన పని ఏంటో జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, జనాలందరూ హెచ్చరిక చేశాడు. చూడండి 21వ వచనం. మరియు అతడు అనగా యెహోషాపాతు రాజు, అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను, ఇప్పుడు ఎందుకు గాయకులను ఏర్పరిచాడు? యెహోవాను స్తుతించడానికి. ఇప్పుడు రాజ్యం చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? స్తుతించడానికి మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు జనం అందరూ అనుకుంటున్నారు, ఏంది అసలు ఇక్కడ బయట ఏంది, మన సంగతి ఏంటి, స్తుతించమంటాడు ఏంది రాజుగారు? ఏమంటున్నాడో చూడండి. గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరణను ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని స్తుతించడానికి, స్తోత్రం చేయడానికి అందుకని నియమించాడు. యుద్ధం ఉంది, ఒక పక్క శత్రువులు రెడీగా ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రజలను హెచ్చరిక చేసి గాయకులను ఏర్పరిచి దేవుణ్ణి స్తుతించండి అని చెప్తున్నాడండి. ఆశ్చర్యపోతున్నారు అందరూ. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి, ఇక్కడ ఈయన స్తుతించమంటాడేంది అని. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే వారు స్తుతించడం మొదలుపెట్టారో,
ఎప్పుడైతే వారు స్తుతించడం మొదలుపెట్టారో చూడండి ఏమనుందో. 23వ వచనం. అమోనీయులను మోయాబీలను సేయరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనటం మొదలుపెట్టిరి. యోధావారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలను పడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలా, ఇంకా ఆ సైన్యం తట్టు చూశారంటే ఎట్లుంటారని. సైన్యం తట్టు చూస్తే సైన్యము అందరూ చచ్చిపోయారు, అందరూ మరణించి ఉన్నారు. తప్పించుకున్నవాడు ఒక్కడు కూడా. ఎవరు చేశారు యుద్ధం? ఎట్లా జరిగింది ఇది అంత అంటే దేవుడే వీళ్ళ పక్షాన యుద్ధం చేశాడు. పిల్లల జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడే వీళ్ళ పక్షాన యుద్ధం చేశాడు. వీళ్ళు చేస్తున్న పని ఒక్కటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుని. ఇది అందుకనే మన జీవితాల్లో ప్రభుని ఆరాధించడం, స్తుతించడం ఎప్పుడు తక్కువైద్దో అప్పుడు కార్యాలు కూడా తక్కువైపోతాయి. మనం నిజంగా ఆరాధిస్తూ ఉంటే ఆ గొప్ప దేవుడు ఆ యుద్ధం జరిగించాడండి. ఆ యుద్ధం జరిగిస్తే అక్కడ ఏం జరిగిందో చూడండి. 25వ వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని పోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకొనిది. కొల్లసం అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు వాళ్ళ మీద పడిన బంగారపు వస్తువులు, శవాల మీద ఉన్న వస్తువులు అవి తెచ్చుకోవటానికి పోతే అవి కూర్చుకోవడానికి, ఆ బంగారు నగలు కూర్చుకోవడానికి, ఆ వస్తువులు కూర్చుకోవడానికి వీళ్ళకి 3 రోజులు పట్టిందంట. ఆ శవాల మీద ఏముండయి చెప్పండి? శవాల మీద ఏముండయి చెప్పండి? ఇప్పుడేగా చెప్పాను, ఏముండయి? బంగారు నగలు ఉన్నాయి. అసలు యుద్ధానికి బంగారు నగలు పెట్టుకొస్తారు ఎవరన్నా? బంగారు నగలు. నిజంగా దేవుడి కార్యాలు ఎట్లుంటాయి అంటే, వాళ్ళు బంగారు నగలు పెట్టుకొని రావటం ఏందో, వాళ్ళు చచ్చిపోవటం ఏంటో, వాళ్ళని దోచుకోవటానికి వీళ్ళు పోయేలేక వాళ్ళ మీద బంగారం ఉండటం ఏందో అసలు ఆశ్చర్యం. ఇదంతా ఎట్ట జరిగింది అంటే వారు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభువునికి. అందుకనే ఎల్లప్పుడూ నేను స్తుతిస్తానయ్యా, నేను ఎల్లప్పుడూ నిన్ను కీర్తిస్తానయ్యా, నిన్ను మహిమపరుస్తానయ్యా. నా జీవితకాలం, మన జీవితాల్లో కూడా ప్రభువుని స్తుతించేవారిగా ఉంటే ఎంత మేలు, ఎంత మేలు. అందుకనే 92వ కీర్తనలో అన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది, ఆయనను కీర్తించుట మంచిది, ఆయన నామమును ప్రచురపరచుట ఏది మంచిది అంటే ఇదే మంచిది. ప్రార్థన చెయ్యాలి, కానీ దానికంటే మంచిది ప్రభువుని స్తుతి. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం అండి. అందుకనే అక్కడ ఏమన్నారో తెలుసా? ఆ లోయకి ఏమన్నారంట? బెరాకాలోయ అన్నారు. 26వ వచనంలో. 4వ దినమున వారు బెరాకాలోయలో కూడి అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయ అని అక్కడ అందరూ వచ్చేసి మళ్ళా ఈ సైనికులందరూ ఏం చేస్తున్నారు? ఒలుసుకున్నంత ఒలుసుకొని ఇక కూర్చొని ఏం చేస్తున్నారు? ప్రభువుని స్తుతిస్తున్నారు. అంటే ప్రభు చేసే మేళ్ళు మనకి అర్థం కావు, ప్రభు చేసే ఉపకారాలు మనకు. అంటే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభు వారి పక్షాన మేలు జరిగిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభువుని స్తుతించేవారు వారి జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నేను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. 34వ కీర్తనలోనికి వెళదాం. మనం అందరం కూడి ఆయన్ని కనపరుద్దాం. 4వ చరణం మనం చదువుకుందాం. విచారణ చేయగా ఉత్తరం ఇచ్చాడు. మన దేవుడు జవాబిచ్చే దేవుడా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి అది అసలు కారణం. ప్రభువుని స్తుతించడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఆయన నన్ను తప్పించాను, నాకు భయం కలిగింది. ఈ కీర్తన 56వ కీర్తన కూడా సేమ్ అన్నమాట. అంటే 56వ కీర్తనలో కూడా ఏ వచనాలు ఉన్నాయి అని కాదు, అక్కడ కూడా అబీమెలెకు అనే రాజు దగ్గర పట్టబడినప్పుడు రాసిన కీర్తన అని పైన ఉంది 56వ కీర్తన. 34వ కీర్తన కూడా
వాళ్ళు పట్టుకున్నప్పుడు అబీమెలెకు అనే రాజు దగ్గర, అప్పుడు దావీదు రచించిన కీర్తన 56వ కీర్తన కూడా అదే సందర్భం. ఇప్పుడు అన్నాడు, నాకు భయం కలిగింది. నిజంగా ఆలోచన చేయండి, దావీదు భయస్థుడా? ఏం తల్ల ఎటు ఊపుతున్నారా అర్థం కాదు. దావీదు భయస్థుడంటే భయస్థుడు కాదు. భయస్థుడైతే సింహం ఎలుగుబండిని ఎట్టెదుర్కొంటాడు? అందరూ భయపడుతుంటే గొలియాత్ దగ్గరికి ఎట్టెళ్తాడు? భయస్థుడు కాదు. అయితే కొన్ని భయాలు ఈయన్ని చుట్టుకున్నాయి, కొన్ని బాధలు ఈయన్ని చుట్టుకున్నాయి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నేను ఎందుకు ప్రభువుకి నేను ఎల్లప్పుడూ స్తుతి చేస్తానంటే, ఎందుకు ప్రభువుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తానంటే నాకు భయం కలిగింది. ఈ భయాలన్నిటిలో నుంచి తప్పించిన వాడు నా ప్రభువు. నన్ను విడిపించాను. నిజంగా దావీదు జీవితంలో 116వ కీర్తన చూద్దాం. అక్కడ అంటాడు, 2-3 చరణాలు చదువుదాం. 116వ కీర్తన. ఆయన నాకు చెవియొగ్గెను కావున మూడవ చరణం చదువు. మరణ బంధములను నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టి ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగాను. దావీదు జీవితంలో భయపడేవాడు కాదు కానీ కొన్ని ఇబ్బందులు ఆయనకు కలిగినాయి. ఆ ఇబ్బందులు ఆయన్ని చుట్టుకున్నాయి. అప్పుడు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. అన్నిసార్లు స్తుతిస్తానే ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని నేను యెహోవాను నామమును బట్టి మొరపెట్టి తిని. 8వ చరణం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను ఆయన అది నా ప్రాణమును ఆయన కాపాడాడు, నా ప్రాణాన్ని ఆయన భద్రపరిచాడు, నా భయాలన్నీ తొలగించాడు. నేను ప్రభువుని ఎందుకు స్తుతిస్తానంటే కారణాలు ఇవే. అపాయం నాకు కలిగింది, కీడు నాకు కలిగింది, ఇబ్బంది నాకు కలిగింది, మరణం నాకు కలిగింది, మరణ వేదనలు నన్ను పట్టుకున్నాయి. ప్రభు నన్ను విడిపించాడు. నిన్ను విడిపించగలిగిన వాడు ఆయనే, నిన్ను విడిపించాడు. నిజంగా నెహెమ్యా అన్న కుటుంబంలో కూడా అనుకోని సంఘటనే కానీ అది చాలా ఇబ్బంది కలిగించింది. ఇద్దరు పడిపోయారు. నెహెమ్యా అయితే కొంతకాలం ఇబ్బంది పడ్డాడు. నిజంగా ప్రభువే వాళ్ళని తప్పించాడు. వెనక నుంచి ఒకవేళ ఏదన్నా వెహికల్ వచ్చి ఉంటే చాలా ప్రమాదం. ఇద్దరు రోడ్డు మీద పడ్డారు. ప్రాణాన్ని తప్పించినవాడు ఆయనే. మరణము నుండి తప్పించినవాడు, మరణము నుండి విడిపించినవాడు, రక్షించినవాడు ఆయనే. నా ప్రాణమును కాపాడాడు. కన్నీళ్లు విడవకుండా, జారి పడకుండా ఆయన నన్ను తప్పించాడు. అందుకు నేను ఆయన స్తుతిస్తాను. నిజంగా నువ్వు స్తుతిస్తున్నావా? నువ్వు ఆయన గణపరుస్తున్నావా? ఆయనకు మహిమ చెల్లిస్తున్నావా? నిన్ను తప్పించలేదా దేవుడు? నిన్ను విడిపించలేదా? ఒకసారి యోచన చేసుకో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభు తప్పించాడు. ఆయన తప్పించువాడు, ఖచ్చితంగా విడిపించేవాడు. అయితే నువ్వేం చేస్తున్నావంటే, ఆయన నిన్ను తప్పిస్తుంటే, విడిపిస్తుంటే నువ్వు మర్చిపోతున్నావు. నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. చాలాసార్లు మర్చిపోతున్నావు ఎన్నిసార్లు నిన్ను తప్పించాడు. 56వ కీర్తనలో కూడా ఒకసారి వద్దాం. 56వ కీర్తనలో కూడా అయ్యే మాటలు కొన్ని వాడాడు. నాకు చాలా 56వ కీర్తన కూడా అదే. చూడండి 12వ వచనం 56:12. దేవా నీవు మరణము నుండి నా ప్రాణమును, అయ్యా దేవా మరణము నుండి నా ప్రాణమును తప్పించావు. ప్రాణమును తప్పించుట, ఎక్కడి నుంచి? మరణము నుండి. అందుకని మనం దేవుని వాక్యం 89:40లో అంటాడు, మరణము తప్పించుట, 47లో అనుకుంటా, మరణము తప్పించుట ఆయన వశం, మన వల్ల కాదు. ఇలా ఆ కాపాడేవాడు, తప్పించేవాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. 103లో అన్నాడు, నా ప్రాణమా యెహోవాను.
నా అంతరంగమున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామం సన్నుతించయ్యా, సన్నుతించు నా ప్రాణమా అని చెప్తూ ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈరోజు కూడిక ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని మనమందరం కలిసి ఆ కుటుంబంతో పాటు ఆ ప్రభువుని మహిమపరిచే కుటుంబం. అట్లయితే ఆయన చేసిన ఉపకారాలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? మర్చిపోతున్నావా? చాలాసార్లు మానవుని స్థితి మర్చిపోయే స్థితి. చాలాసార్లు మర్చిపోతామండి. మనం ఊరికే మర్చిపోతూ ఉంటాం, ఇంకేదేదో గుర్తుపెట్టుకుంటాం, అనవసరమైనవన్నీ గుర్తుపెట్టుకుంటాం, ఎవరెవరో ఏదో అన్నారని గుర్తుపెట్టుకుంటాం, మనసులో నన్ను అట్టన్నారు నన్ను ఎట్టన్నారు అవి గుర్తుపెట్టుకుంటాం. కానీ నిజంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందో తెలుసా? దేవుడు నీ పక్షమున చేసిన కార్యములు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోబాకు నా ప్రాణమా. నా ప్రాణమా మర్చిపోతావేమో, మర్చిపోబాకు. ఆయనను సన్నుతించు, ఆయనను స్తుతించు, ఆయన గణపరచు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నిజంగా నీ పక్షాన ఎన్ని కార్యాలు చేశాడో ఈరోజు ఈ కుటుంబంలో చేసిన కార్యాలను బట్టి మనం అందరం కలిసి వారితో పాటు ఏకముగా మనం ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. 103వ కీర్తన 10వ చరణంలో ఆయన చేసిన గొప్ప ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మన పాపములను బట్టి చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము. దోషములు మనవి, అతిక్రమములు మనవి, పాపములు మనవి. అయితే మన ప్రభు మనకు ప్రతీకారం చేయకుండా ఆయన మన నిమిత్తమే ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. నిజంగా అన్నిటికంటే గొప్ప ఉపకారం తప్పించటం కంటేగా నీ పాపము కొరకు నా పాపము కొరకు ఏ పాపము లేని పరిశుద్ధుడైన ప్రభువు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి మానవుడిగా దిగివచ్చి, రిక్తునిగా దాసునిగా దిగివచ్చి, ఈ దరిద్రునిగా దిగివచ్చి, ఏమాత్రము మరి ఎన్నికలేని వాడుగా చేయబడి, అన్యాయమైన తీర్పుకు తీర్చబడి లోకములో సిలువ వేయబడ్డాడు. ఇది మన పాపముల కొరకే. అక్కడ అన్నాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయక, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యక ఆయన మన నిమిత్తము కలువరి సిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన ఉచితంగా రక్షణ ఇస్తానంటున్నాడు. ఆయన మర్చిపోవద్దు. ఆయన చేసిన గొప్ప ఉపకారం ఇదే. ఆయన నువ్వు స్తుతించడం మర్చిపోతున్నావు. అంతకంటే ముఖ్యంగా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతి కూడా నువ్వు మర్చిపోతున్నావు. నిజంగా జ్ఞాపకం ఉంచుకుంటున్నావా? నిజంగా ప్రభువుని చూసి ఆలోచిస్తున్నావా? నీ కొరకు చనిపోవడానికి ఎవరు ఇష్టపడతారండి? నాలాంటి వారి కొరకు ఎవరు ఇష్టపడతారు చచ్చిపోవటానికి? కానీ మనందరి కొరకు ఏ పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉండి భూలోకానికి దిగి వచ్చి మనందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆయన ఉచితంగా రక్షిస్తానని చెప్తున్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన మేలు చేస్తాడు, నిజంగా నిన్ను దీవిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరలోకానికి చేరుస్తాడు. ఆయన ప్రేమను గుర్తించాలని, ఆయనను స్తుతించి ఘనపరిచే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించి దీవించునుగాక.